అందుకే అన్నాడు బైబిల్లో, సామెతల గ్రంథం 22:6 ఏమన్నాడంటే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి బాల్యంలోనే ఎప్పుడు నేర్పాలి? మనం నేర్చుకుంటే వాళ్ళకి, అంతేనమ్మా, మనం నేర్చుకుంటే మన పిల్లలకి మనం నేర్పుకోగలం. ఈరోజండి ఏ పనైనా నేర్చుకుంటేనే కదా మనకు వచ్చింది, నేర్చుకోకుండా వచ్చిందా చెప్పండి? అన్నం ఉండడం నువ్వు నేర్చుకున్నావు, కూర ఉండడం నేర్చుకున్నావు, పని చేయడం నేర్చుకున్నావు, బండి తోలడం నేర్చుకున్నావు, చదవడం నేర్చుకున్నావు. నేర్చుకోకుండా ఈ లోకంలో ఏ పని కూడా రాదు కదా. మరి దేవుని దగ్గరకు వచ్చే తర్వాత ఎంతకాలం కూడా ప్రార్థన నేర్చుకోలేకపోతున్నావేంటి? మరి ఇప్పుడు ఏ పనైనా బయట నేర్చుకున్నావు కదా, ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన నేర్చుకోవాలన్న పట్టుదల నీకుంటే నేర్చుకుంటావు, వాక్యం చదవాలన్న పట్టుదల నీకుంటే నేర్చుకుంటావు, పాట పాడాలి అన్న పట్టుదల నీకుంటే నేర్చుకుంటావు. నువ్వు నేర్చుకోవడం లేదంటే అర్థం ఏంటంటే దీనికి పెద్ద ప్రిఫరెన్స్ నువ్వు ఇవ్వడం లేదని అర్థం. అంతేనా కాదా? పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వట్లే నువ్వు దేవుడి పనికి, అందుకే నువ్వు ఏమీ కూడా నేర్చుకోవట్లా. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పిల్లలు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునికి భయపడి పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి, నీతిగా ఉండటం నేర్చుకోవాలి, యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. మనము నేర్చుకుంటేనే ఇతరులకు మనం నేర్పించగలం. మనకే రాకపోతే ఇతరులకు ఏం నేర్పించగలం? మనల్ని ఎవరైనా బండి తోలడం నేర్పించమని అడిగారు అనుకోండి, మనకేమొచ్చి ఉండాలి? అంతేనా? నీకే రానప్పుడు ఎదుటోడికి బండి నేర్పలేవు కదా. నువ్వు, నీకు బండి తోలడం వచ్చుంటే ఎదుటి వ్యక్తికి నువ్వు బండిని తోలడం నేర్పగలవు. నీకే కూరండుతో రాదనుకో, నిన్ను ఎవరైనా అక్క కూరండుతో నేర్పమని అడిగింది అనుకో, నువ్వేం నేర్పుతావు? నీకు వస్తే నువ్వు నేర్పుతావు, నీకు రాకపోతే నేర్పలేవు. అలాగే దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి క్రైస్తవ పిల్లలు దేవునికి భయపడటం నేర్చుకుంటే పరిశుద్ధంగా బ్రతకడం వస్తుంది, నీతిగా బ్రతకడం వస్తుంది, యథార్థంగా జీవించడం వస్తుంది. దేవుడు భయమే లేకపోతే మనం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకలేమండి. దేవుడు భయం ఉండాలి. మనకి ఏముండాలమ్మా? అదే చెప్పాడు ద్వితీయోపదేశకాండం 31:12. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. చదువుతలకి అన్నమాట కూడా. అలాగూ నేర్చుకొని ఎడల దాన్ని ఎరుగని వారు, సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు చదువు తల్లి, యొర్దానును దాటిపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందు. నువ్వు దేవుడికి భయపడి నువ్వు బాగుంటే నీ వెనకాల వచ్చిన నిన్ను చూసి నేర్చుకుంటారు. అంతేనా? నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు, దేవుని సన్నిధిలో ఉన్న భయం నీకే లేకపోతే నీ వెనకాల వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారో? వాళ్ళు ఏం నేర్చుకోలేరు. ఎప్పటి నుంచో వెళ్ళే విశ్వాసికి నీకే భయం లేనప్పుడు కొత్తగా వచ్చేవాడు దేవుడికి ఎట్లా భయపడతాడండి? మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? క్రైస్తవులారా, మీరు దేవుని దగ్గర నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకునేవారిగా ఉండాలి. ఇప్పుడు ఆదివారం మనమే పనికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం ఆదివారం పనికి పోతున్నాం, ఎప్పటి నుంచో వచ్చే విశ్వాసులు మనం, నువ్వే పనికిపోతున్నావు అనుకో, కొత్తగా వచ్చే విశ్వాసం నేను చూసి ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? అమ్మో ఎప్పటి నుంచి వెళ్ళి ఆ అమ్మాయి అతనే పనికి వెళ్ళిపోతుంటే ప్రార్థన అని, నేనేమన్నా పెద్ద వాళ్ళకంటే గొప్పదన్నా గొప్పన్నా అని వాళ్ళు పనికిపోరా? అవునా కదా? మరి మనల్ని చూసి ఎదుటోళ్ళు నేర్చుకునేటువంటి సామర్థ్యత వాళ్ళు కలిగి ఉండాలంటే మనలో కూడా సామర్థ్యత ఉండాలి కదండి. ఈరోజు చాలా మంది యేసయ్య దగ్గరకు వచ్చారు కానీ భయము లేదు, భక్తి లేదు ఎవరికి. నేర్చుకోండి, ఎక్కడైనా భయము కలిగి బ్రతకడం నేర్చుకోండి. దేవుడి దగ్గర భయము కలిగి ఎవరైతే బ్రతకడం నేర్చుకుంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక.
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రావల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలన, నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల నీ పిల్లలు ఉండేలా దేవుడు చేయనుగాక. నీకే దేవుడు భయం లేకపోతే ప్రార్థనకు వచ్చే నీకే నీ పిల్లలు రేపొద్దున సంఘ పిల్లలు ఎలా భయపడతారు దేవుడికి? ఆలోచన చేయి. ముందు సంఘానికి వచ్చే వాళ్ళు దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవుడికి భయపడి మనం పాపాన్ని మానేస్తున్నాం అనుకోండి, మనల్ని బట్టి ఇంకొకరు నేర్చుకుంటారు. అంతేనండి. ఒరే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారా, వాళ్ళకి దేవుడు అంటే అంత భయం, వాళ్ళు పాపాన్ని చేయరు, దుర్మార్గమైన పనులు చేయరు, ఎవరిని తిట్టరో, ఎవరిని కొట్టరో, ఎవరికి ఏ హాని చేయరు, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుడికి ఎంత భయపడతారా అని వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునేవారిగా ఉంటారు. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కానీ మీరు దేవునికి భయపడే వాళ్ళేనా? మీరు ఏం నేర్చుకున్నారు దేవుని దగ్గరికి వచ్చి? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు ప్రార్థనకి, కానీ దేవునికి భయపడడం మాత్రం నేర్చుకోవట్లా. దేవునికి భయపడే వాళ్ళు ఎవరైనా కానీ పాపాన్ని చేయరు. దేవునికి భయపడే వాళ్ళు ఎవరైనా సరే, అమ్మో దేవుడు చూస్తాడని యోసేపు పాపం చేశాడమ్మా? చేయలే. అమ్మో దేవుడు చూస్తాడు అన్న భయం నీకుంటే నువ్వు పాపాన్ని చేయవు. దేవుని భయం మనిషిని పాపాన్ని చేయనివ్వకుండా ఆపుతుంది. దేవుడి దగ్గరకు వస్తున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం భయపడడం నేర్చుకుంటే మనల్ని బట్టి వెనకాల ఉన్న వాళ్ళు దేవునికి భయపడతారు. మనమే దేవుడికి భయపడిపోతే మన వెనకాల ఉన్న వాళ్ళు దేవుడికి భయపడతారా? భయపడరు కదండి. ఒక రోజున యాకోబు గారు వాళ్ళ నాన్న గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల. సరిపోతుంది తల్లి. ఇక్కడ యాకోబు గారు వాళ్ళ నాన్న గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు చెప్పనా? మా నాన్న దేవునికి భయపడేవాడు. ఎవరికి? మా నాన్న దేవునికి భయపడి, మా నాన్న ఏ రోజు కూడా ఏ తప్పిదము కూడా చేయలే. అలా నువ్వు భయపడితే నిన్ను బట్టే కదా నీ కొడుకులు నేర్చుకుంటారు, నిన్ను బట్టే కదా నీ కూతురు నేర్చుకుంటారు. దేవుడి దగ్గరకు వస్తున్నావు కానీ నీకు దేవుడు భయం లేదు. దేవుడు సన్నిధిలో ఉన్నంతసేపు ఏదో అలా ఉంటావు, వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు. అలా బ్రతికితే నిన్ను బట్టి నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? చెప్పండి. యాకోబు వాళ్ళ నాన్న బట్టి ఏం నేర్చుకున్నాడంటే, మా నాన్న దేవుడికి భయపడ్డాడు, నేను దేవుడికి భయపడుతున్నా, అందుకే దేవుడు ఈ రోజు వరకు నన్ను బ్రతికించాడు, ఈ రోజు వరకు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి, ఈ రోజు వరకు నా దేవుడు నన్ను ఎంతగానో లేవనెత్తాడు. కారణం ఏంటంటే నేను దేవుడికి భయపడుతున్నా. నేనెందుకు దేవుడికి భయపడతానంటే మా నాన్న దేవుడికి భయపడేవాడు. మా నాన్న ఎందుకు దేవుడికి భయపడేవాడు అంటే వాళ్ళ నాన్న అబ్రహాము దేవుడికి భయపడేవాడు. వాళ్ళు దేవునికి భయపడి దేవుడు కూర్చోమంటే, లెమ్మంటే, నడవమంటే, అవునా కదా, అలా దేవుడికి భయపడటం వాళ్ళు నేర్చుకున్నారండి. ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చే క్రైస్తవులకు దేవుని భయం లేదు. మరి నీ పిల్లలు ఏం నేర్చుకుంటారా? నీకే దేవుడు అంటే భయం లేనప్పుడు వాళ్ళకి దేవుడి భయం ఏముంటుందండి? మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకునేవారుగా ఉండాలి. మనల్ని చూసి వెనకాల ఉన్న వాళ్ళు నేర్చుకునేవారుగా. ఇప్పుడు నువ్వు అందరికంటే ముందు వచ్చిన విశ్వాసం అనుకోండి, మీరు అలా అనుసరించి నడుస్తూ ఉంటే మిమ్మల్ని బట్టి బయటోళ్ళు కూడా దేవునికి భయపడటం నేర్చుకుంటారు. అంతేనా? మరి అలా యేసే దగ్గరికి వెళ్తారా, వాళ్ళు దేవుడు చూస్తాడని అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో అని బయటోళ్ళు మనల్ని చూసి నేర్యాలి. చాలా మంది ఈరోజు వాక్యాన్ని వింటున్నారు కానీ నేర్చుకునే వాళ్ళు ఎవరో? నేను నేర్చుకోవడానికి వచ్చానన్న వాళ్ళు ఎంతమంది అన్నారు? చేస్తున్నా ఒకసారి. నేర్చుకోవడానికి వచ్చాను, వినడానికి వచ్చానన్న వాళ్ళు చేస్తున్నా ఒకసారి. చాలా మంది వినడానికే వస్తారండి, నేర్చుకోవడానికి మాత్రం ఎవరో ఇద్దరు. చాలా మంది నేను వినడానికి వచ్చాను అన్నారు. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక విన్న దాని ప్రకారం నడిచేవారుగా. దేవునికి స్తోత్రం. విన్న దాని ప్రకారంగా మనం నడవాలి. వినడం గొప్ప విషయం కాదండి, విని నేర్చుకునేవారుగా ఉండాలి. వినాలి, నేర్చుకోవాలి, దాన్ని అనుసరించి నడిచేవారుగా. అలా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి అనేకులు నేర్చుకుందురుగా.